హాయ్ మేడం. హాయ్ అండి. ఎలా ఉంది మేడం మన డ్రైవింగ్? అఫ్ కోర్స్ చాలా బాగుంది. అంటే చాలా క్విక్ గా నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు 2 వీలర్ కూడా రాదని మీకు ముందే చెప్పాను. సో ఇట్ బిన్ లైక్ 1 మంత్ అవుతుంది దగ్గర దగ్గర. మా ట్రైనర్ ఎలా నేర్పించారు మేడం? చాలా మంచి, యాక్చువల్లీ అర్థమయ్యేలా నేర్పించాడు. ఎందుకంటే 2 వీలర్ అలవాటు ఉన్న వాళ్ళకి రోడ్ మీద ఏ వెహికల్ అని తీసుకెళ్లొచ్చు, కానీ రోడ్ ఫోకస్ ఉండదు. అది కాకుండా పానిక్ తొందరగా అవుతాము స్టీరింగ్ పట్టుకోగానే. సో ఫస్ట్ అది పోయింది. ఆ పానిక్ అనేది పోయింది కాబట్టి ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ. కొంచెం చాలా ఈజీగా నేర్చుకున్నాను. అండ్ అర్థమయ్యేలాగా చెప్పారు కాబట్టి, ఎందుకంటే పక్కన నేర్పించే వాళ్ళు కూడా ఇంపార్టెంట్ కదండి. ఫాస్ట్ గా చెప్తే అది చేస్తే కూడా అర్థం కాదు క్లయింట్స్ కి. సో ఆ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా బెస్ట్. చాలా తొందరగా నేర్చుకున్నా. నాది ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. అండ్ ఉత్తి నేర్చుకోవడమే కాదు, నేను ఇంట్లో అంటే మా వెహికల్ కూడా ప్రాక్టీస్ చేశాను. సో అదేం అక్కడ భయం పోయింది అని అర్థమైంది. ఎందుకంటే పక్కన ట్రైనర్ ఉంటే ఎంతైనా చేయొచ్చు, బట్ ట్రైనర్ లేకుండా కూడా ఐ వాజ్ ఏబుల్ టు డ్రైవ్. ప్రాక్టీస్ చేస్తున్నా చిన్న చిన్న రోడ్ మీద. అట్లా వాటికి భయం పోయింది. ఆ రోడ్ భయం గానీ, వెహికల్ భయం, ఎవ్రీథింగ్ పోయింది. సో ప్లీజ్ డూ విజిట్, కాదు రండి, నేర్చుకోండి అనుష డ్రైవింగ్ స్కూల్లో. బికాస్ నాట్ ఓన్లీ జస్ట్ డ్రైవింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయి. ఎక్కడ ఏంటి ఎలా డ్రైవ్ చేయాలి అండ్ థియరీ పార్ట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం. బికాస్ క్లాస్ అయిపోయింది, ట్రైనర్ అయితే వదలడు. ఎండ్ ఆఫ్ ద డే క్లాస్ అయిపోయాకనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తూ ఉంటాడు పాయింట్ టు పాయింట్. అండ్ ఆఫ్టర్ డ్రైవింగ్ కూడా నార్మల్ గా ఎలా మీ వెహికల్ తీసుకెళ్ళినా ఎలా తీసుకెళ్ళాలి అని కూడా చెప్తారు కాబట్టి ఇట్ వాస్ సో ఈజీ ఫర్ మీ. సో తప్పకుండా డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాలి అనుకుంటే ప్లీజ్ ఆల్సో అనుష. థ్యాంక్ యూ సో మచ్.